रूपिणी जननी शिवगामिनी नी दयनुन्ना गलगु जयालु नी दयनुन्ना तुलगु भयालु नी दयनुन्ना गलगु जयालु नीलादेवं दर्शयामि रक्षां धारयामि। बोलो जगदम्ब विश्वपालिनी माता की जय। बोलो गजानन भगवान की जय। ओम सुप्रसन्नाय विद्महे विघ्ननाशाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तन्नो गौरी प्रचोदयात्। वेदोक्त वर्ण दिव्य मंत्र पुष्पाक्षतान् समर्पयामि। यानि कार्य पापानि कर्माणि च आविदानि तस्मै प्रदक्षिणां पदे पदे पापोऽहं पापकृमाहं पापात्मं पापसम्भवात् राहिमां द्रव्यादिकला अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष हरिहरात्मजा रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष जगदीश्वरी। जय श्री राम। यस्य स्मृतियादिषु न्यूनं सम्पूर्णतां जाते सद्यो वन्दे तमक्षणं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हरिहरात्मज सीताराम प्रभु महाकाली महालक्ष्मी महासरस्वती श्री विद्या महागणपति हे नमः। यत्पूजितं मया देवी देवा परिपूर्णं ततस्तु मे अनया यथाशक्ति सम्भवद्भिः द्रव्येण सम्भावित निमेन सम्भावित प्रकारेण देशकाल अनुसृत्य यथा शक्ति पूजनेन भगवती सर्वात्मः सर्वं श्री परमेश्वरार्पणमस्तु। स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिमये च गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः सतिष्ठति। स्वस्ति मंत्रार्थ सत्याः सबलाः सन्तु। वेदोक्तं परिपूर्ण। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। వీళ్ళందరూ కొంచెం ఎంకరేజ్ ध्रुवन्त इंद्रश्च राष्ट्रं धारयतां मतं। जय श्री राम। जय श्री राम। राजा वरुणो देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्च राष्ट्रं धारयतां ध्रुवम्। भारत माता की सनातन हिंदू धर्म की जय। मनोहर मनोहर వీడియో అన్నయ్య స్వీట్ కూడా పెట్టండి దేశంలో మోదీ నాయకత్వం దేశంలో మోదీ నాయకత్వం దేశంలో మోదీ నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి మోదీ నాయకత్వం వర్ధిల్లాలి।
भारत माता की जय। जय जय माता भारत माता। जय जय माता भारत माता। డ్యాస్ మీదకి వెళ్ళి మాట్లాడు అందరూ जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। भारत का पहला स्पेस स्टेशन स्थापित करवाएगा। आपका एक वोट भारत में पहला पैसेंजर एयरक्राफ्ट बनवाएगा। సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి దినేష్ కులాచారి గారు పదవి బాధ్యత కార్యక్రమానికి శ్రీ దినేష్ కులాచారి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు శ్రీ ధన్పాల్ అరవింద్ ధర్మపురి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు పైడి రాకేష్ రెడ్డి మాకే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ముంగట జరగబోతే ఏడ జరగబోతుంది. జై శ్రీరామ్. దయచేసి అందరూ కూర్చున్నారు ఒక 5 నిమిషాలు. మనం కాషాయ కండువానే శాల్వా కింద యూజ్ చేద్దాము. దయచేసి అందరూ కూడా కాషాయను వాడదాం. ఎందుకంటే ఆ కండువ ఇంకో కార్యకర్త మెడలో అది ఒక ఇదిగా ఉంటుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. రామ మందిరం తెస్తామని మేము చెప్పినాము, కడతామని మేనిఫెస్టోలో ఉంటుండే కట్టేసిండ్రు. 370 ఆర్టికల్ 370 తీసేస్తామని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, తీసేసిండ్రు. ట్రిపుల్ తలాక్ తీసేసిండ్రు. పౌరసత్వం చట్టంలో మార్పులు తీసుకొస్తా ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ రాజ్యాంగంలో మన మేనిఫెస్టో పక్కకు పెట్టిన రాజ్యాంగంలోనే ఉన్నది దేశంలో యూసీసీ ఉండాలని. దాని ప్రక్రియ మొదలైంది. మేనిఫెస్టోలో ఉన్నాయి చేస్తున్నారు, లేని చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో దళితులు కొట్లాడుతున్న ఎస్సీ వర్గీకరణ కృష్ణమాదేవి గారు ఫోన్ చేసింది. నేను ఆయన పరేడ్ గ్రౌండ్ అంత పెద్ద మీటింగ్ పెట్టినాక ఫోన్ చేసి అభినందనలు తెలియజేసిన.
అన్న మా దగ్గర ఒక 30 సంవత్సరాల పైన పంచాయతీ ఉండే మేము తేల్చేసినాము, మీ 30 సంవత్సరాల పంచాయతీ నువ్వు తేల్చేసినావు అని కృష్ణమాదేవి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఏంది బ్రదర్, ఏం తమ్ముడు, ఏంది నీ పంచాయతీ ఏంటంటే మా పసుపు కూడా చెప్పి. వాగ్దానాలు చేస్తే నిలబెట్టుకొని కమిట్మెంట్ తోటి పనిచేసి డెలివరీ చేసే పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తంలో. అతి త్వరలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. అతి త్వరలో పాపులేషన్ కంట్రోల్ రావాలి. పూర్తి స్థాయిలో రామరాజ్యం రావాలి. రాముడు ఆవాలనుకుంటే రాముడు ఎప్పుడైనా వస్తాడండి. విష్ణుమూర్తి అవతారం ఆయన నిర్ణయం చేసుకున్నప్పుడు వస్తాడు. ఆయన ఇలా వచ్చిందంటే నరేంద్ర మోడీ పాలన నచ్చే రాముడు వాపసు వచ్చిందని నేను అంట. ఇక రామావతారం తర్వాత ఏముంటదండి, కృష్ణావతారం ఉంటుంది. ఆ కృష్ణుడు కూడా రేపో మాపో మధ్యలోకి వస్తాడు. అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక పెద్ద మనిషి మాట్లాడిందట. ఆడికి పోయినాడ మధుర కాడికి. చూడు ఇంకా చిన్నగా ఉంటాడు కానీ పెద్ద మనిషి చాలా. ఇక మీరు ఊహించుకోండి, పేరు తీసుకోండి. బుల్డోజర్ నడపడు ఆయన. ఆడికి పోయినట. ఆడికి నేను చిన్నప్పుడు పోయినా ఒకసారి, ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పినా నేను. 1987లో పోయినా నేను. పోతి జైల్లోకి పోతి ఏ రూమ్లోనైతే కృష్ణుడు జన్మించిండో ఆ రూమ్ చూస్తే సెల్లు మొత్తం కంసుడు జైలు మొత్తం చూస్తే తిరిగితే వస్తాయి. 92లో బాబ్రీ డాంచాని వడగొట్టినప్పుడు ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేసేసి జెడ్ కేటగిరీ కింద పెట్టేసారు. చిన్నప్పుడు పోతే మాకు మస్జిద్లు ఇవన్నీ ఏం అవగాహన ఉంటుందండి. 11 సంవత్సరాలు 10 సంవత్సరాల వయసు. అప్పుడు అవన్నీ చూడలేదు. కృష్ణ జన్మస్థానం చూస్తే బయటకు వస్తే పోతుంది. మొన్న 2-3 ఏళ్ళ కింద పోయినా, 21 డిసెంబర్లో పోయినా. అప్పుడు పూర్తిగా చూసిన మొత్తం కింద జైలు, కృష్ణుడు పుట్టిన మొత్తం ఆ ప్రాంతము, ఆ సెల్లు వగేరా వగేరా టోటల్గా చూసి ఆ సెటప్ అంతా చూసి బయటకు వచ్చి దాని మీద ప్లింత్ లేపి ఇంత పెద్ద మస్జిద్ కట్టినట్టు. ఆ కిందికి మమ్మల్ని ఓనియలే 2021లో 87లో పోయినట్టు ఓనియలే. జస్ట్ ఎంట్రన్స్ దాకా పోనిచ్చి అక్కడ ఆపేసి, ఏంటంటే సెక్యూరిటీ రీజన్స్, ఫోన్లు అలౌడ్ లేవు. బిల్కుల్ మన కృష్ణ జన్మస్థానం మీద బాజాబ్త దాని మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టిండ్రు. హిందువుల్ని కృష్ణ జన్మస్థానంలో గోరిస్తలేరు ఆడే కానీ సెక్యూరిటీ రీజన్స్ అట. వేల మంది ముస్లింలు వచ్చి ఆ మస్జిద్లా నమాజ్ చేసుకొని పోతున్నారు. మరి వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. అయితే నేను చెప్పిన పెద్ద మనిషి ఉండే కదా, కొన్ని సంవత్సరాల కింద కాడికి పోయి ఇవన్నీ చూసి ఇస్కుతో హట్నా చాయి అన్నాడు. కిస్కు హట్నా చాయి మీరు ఆలోచన చేసుకోండి. ఇస్కుతో హట్నా చాయి అన్నాడు. అంటే అక్కడ పోయి అవన్నీ చూసి వస్తే నెత్తి మీద 100 కిలోల బరువు ఒక హిందూ అనే వాడికి అక్కడ పోయి అన్ని ఆ ప్రాంగణం చూస్తే 100 కిలోల బరువు పెట్టిన ఫీలింగ్ వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం. ఇవాళ వీళ్ళ ఎంత దురదృష్టవంతులు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాముడి యొక్క దర్శన భాగ్యం కూడా లభించలేదు వీళ్ళు చేసిన పాపాలకి. హిందూ మతానికి చేసిన పాపాలకి వీళ్ళకి దర్శన భాగ్యం కూడా కలగలేదు. ఇట్లనే మాట్లాడుతూ ఉంటే బాబర్ వంశం వాళ్ళంట వీళ్ళంతా. ఆఫ్ఘనిస్తాన్కి పోయి బాబర్ సమాధి చూసుకొని వచ్చిరట ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళంతా. మన రాహుల్ వేయడం లేదు.
కానీ ఇక్కడ అయోధ్యకు వచ్చి మాత్రం దర్శనం చేసుకోలే. ఇది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం లెక్క ఉన్నది అన్న దౌర్భాగ్యపు మాటలు మాట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. బాజాబ్తా భారతీయ జనతా పార్టీ కొట్లాడింది, మేనిఫెస్టోలో పెట్టింది. ఇవాళ బలరాముడిని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెట్టిండు ఈ నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని అంటారు మోడీ అయితే ముమ్కినే అని. సో ఇటువంటి పార్టీలో పనిచేయడం, పార్టీ పెరుగుదలకి నా వంతు కృషి చేయడం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్టీ పేరు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం కాదు నేను. పనిచేసినంత కాలం పార్టీ ఎదుగుదల కోసం పనిచేస్తాం. పార్టీని మేము వాడుకోము, మాకు ఉన్నదంతా వీలైనంత పార్టీ కోసం త్యాగం చేస్తాం. ఎవరో మాట్లాడుకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి ఎంపీ ఉండి నయా పైసా అవినీతి ఆరోపణ లేదు, నా మీద లేదు, నా మీద రాదు, ధన్పాల్ భాయ్ మీద లేదు, ధన్పాల్ భాయ్ మీద రాదు, రాకేష్ రెడ్డి మీద లేదు, రాకేష్ రెడ్డి మీద రాదు. రానున్న కాలంలో ఎవరు ఎమ్మెల్యేలైనా గదే పరిస్థితి. అది హిందూ ప్రజలను నేను చెప్పదలుచుకుంది. తిరుగుతూ ఉంటే దాదాపు 5 ఏళ్ళు అయిపోతుంది, పూర్తి టర్మ్ అయిపోతుంది, పోతా ఉన్నా. మోడీ భక్తులుగా కొనసాగేటప్పుడు అవినీతికి అయితే చాలా దూరం ఉండాలి. ఇంకోటి 5 సంవత్సరాలు అవుతుంది నేను కాన్స్టిట్యుయెన్సీ ఎంటర్ అయినా అంటే నా కార్లు సామాన్య కార్ల లెక్కనే పోతుంది. ఎమ్మెల్యే లెక్క కుయ్యి కుయ్యి కుయ్యికి నేను ఎన్నడూ సైరన్ కూడా వేసుకోను. సామాన్య బండ్లు ఎట్లా తిరుగుతాయో కార్లు అదే పద్ధతిలో మన కార్లు తిరుగుతాయి. ఎందుకంటే ఢిల్లీలో కూడా మోడీ గారు మంత్రుల్ని ఎవరిని సైరన్ వేసుకొని ఇవ్వడు, మేము ఇక్కడ వేసుకోము. హంగు ఆర్వాటాలు లేకుండానే 5 సంవత్సరాలు నడిపించినాము. మొత్తం మీడియా ఇక్కడ ఉన్నది, సైరన్ విన్నారా మీరు? ఎమ్మెల్యేలదైతే ఎట్లింటారో మీకే తెలియాలి. హంగు ఆర్భాటము అవినీతికి దూరం, చారిత్రకమైన పనులు చేసి రాబోయే కాలంలో కూడా చేసే సత్తా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీనే. ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా క్లీన్ గవర్నెన్స్ ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ తోటి వస్తుంది. ఇంకొకటి విషయం, డబ్బులు వంచలేరేమో, మందు వంచలేరేమో అని కార్యకర్తలు డిప్రెషన్ పోయి కొంచెం నారాజు అయ్యింది అని దినేష్ చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, ఎప్పుడు కూడా మనం కొట్లాడేది మోడీ పేరు మీద. మనకి నోట్ అవసరం లేదు, మనకు గాంధీ నోట్ అవసరం లేదు, మనకు నరేంద్ర మోడీ నాయకత్వం చాలు ఎలక్షన్లు గెలవనీకే. అవతల కూడా పైసలు వస్తే పంచనీయండి. మన సిద్ధాంతం మన నాయకుడి పేరు మీద చెప్పే మనం ఓట్లాడుకుందాం. ప్రజలు మీరు అనుకుంటున్నా పైసలు కొట్టేస్తారు, ఏమేరండి. మరి ఆర్మూర్లో మనకేసారు, ఇక్కడ కూడా మనకేసారు కదా. మొత్తం పార్లమెంట్ మొత్తం కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి సమానంగానే వేసారు మన ఓట్లు. ఇతర రాజకీయ కారణాల వల్ల ఓటములు గెలుపులు కొద్దిగా అటు ఇటు అవుతాయి. ప్రజలు కరెక్ట్ క్యాండిడేట్, కరెక్ట్ పార్టీ ఎవరు ఏంది అని అనుకున్నప్పుడు పరిస్థితులను బట్టి ప్రజలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మనము అవతలోడు ఏదో చేస్తున్నాడు, మరి అవతలోడు రామ మందిరం కట్టనీయలేదు కదా ఇన్ని దశాబ్దాల నుంచి, మనం కట్టింది కదా. సో మనం చేసుకున్న పనులు మనం చెప్పుకొని మనం ఓటు తీసుకుందాం. అవతలోడు ఏం పాపాలు చేసిండో మనం ప్రజల దృష్టికి ముందర పెడదాం. ఆ రకంగానే మార్పు వస్తుంది. మనం కూడా వాళ్ళ దారిలో మనమే పోతే మార్పు వినడు రాదు. ఇక మోడీ ప్రభుత్వం వినడు రాదు. పెద్ద మనుషులు అన్నారు ఢిల్లీలో,
తెలంగాణలో అయ్యే ఖర్చులు 5-6 రాష్ట్రాలు అయిపోతాయి, ఉత్తర భారతదేశంలో 5-6 పెద్ద రాష్ట్రాలు అయిపోతాయి. ఈ రకంగా ఖర్చులు పెడితే కరప్షన్ చేయక తప్పదు. మనం కరప్షన్ చేసేటోళ్ళం కాదు, మన పార్టీ కాదు. ప్రజలు ఓటేస్తారు, మనకు వేసిరు ఆల్రెడీ. దినేష్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో కొన్ని కథనాల వల్ల అవతల పార్టీ నమ్మించినందుకు బీజేపీ బీఆర్ఎస్ దోస్తు ఇదే నడిచింది. కానీ పిచ్చోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని పెంచిందే వాళ్ళు. ఎందుకు పిచ్చోళ్ళ చెప్తా, దాన్ని పెంచింది వాళ్ళే. బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అంటే ఉన్న ముస్లిం అందరూ కాంగ్రెస్ పీకి అంటే మటర్ లేవరు. ఇక కాంగ్రెస్ని ఎప్పుడైనా కథం పట్టియచ్చు అనుకుంటున్నారేమో మన పెద్దలు. కాంగ్రెస్ ఎంతసేపు దేశం మొత్తం మూసేసిన ఈడ మూసుడు ఎంతసేపు. మిస్లో వచ్చేసింది. బీజేపీ బీఆర్ఎస్ చూస్తే ఆడు బీఆర్ఎస్ కూడా పెంచుకున్నాడు, ఆడే ఆడపడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ సమ్ టైమ్. నోబడీ కెన్ స్టాప్ భారతీయ జనతా పార్టీస్ గవర్నెన్స్ ఇన్ తెలంగాణ. కాబట్టి మరోసారి దినేష్ పటేల్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ యునైటెడ్గా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, అందరినీ కలుపుకొని పోవాలి, ప్రత్యేకంగా కార్యకర్తల మీద దృష్టి సారించాలి. కార్యకర్తల స్థాయి నుంచి మీరు ఎదుర్కొంటూ వచ్చిండ్రు. పార్టీలు ఏమైనా సరే మనకు పార్టీ కోసం ఏమి ఆశించకుండా పనిచేసే కార్యకర్త మనకు అందరికంటే ఎక్కువ ముఖ్యం. సో వాళ్ళ గురించి ఆలోచన చేసుకుంటూ వాళ్ళ ఇబ్బందులను పట్టించుకుంటూ పార్టీని ముందుకు నడిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి రామ లక్ష్మణ్ జానకి. ఈరోజు చాలా శుభదినం. సోదరుడు అపార రాజకీయ అనుభవం ఉన్న దినేష్ పటేల్ కులాచారి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, వేదిక మీద ఉన్న నిన్నటి వరకు అధ్యక్షత బాధ్యతలు వహించిన బస్వ లక్ష్మణరావు గారికి, మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండ లక్ష్మణరావు గారికి, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారికి, పార్లమెంట్ విభారి వెంకటరమణి గారికి, మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గద్దె భూమన గారికి, భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక నీతి నిజాయితీగా మాట నిలబెట్టుకునే పార్టీ. ఈరోజు దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఒక స్కామ్ లేకుండా, ఒక అవినీతి లేకుండా ఇవాళ దేశ ప్రధానితో పాటు ప్రపంచ నాయకుడిగా ఎదుగుతున్నాడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి సారథ్యంలో ఏదైతే 2019లో ఎంపీగా మన అరవింద్ ధర్మపురి గారు గెలిచిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది, ఈ 4 సంవత్సరాల్లో ఎటువంటి కమిషన్ కానీ ఎటువంటి అవినీతి కానీ నేను తీసుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నా. అదేవిధంగా కేంద్రం నుంచి జిల్లాకు రావాల్సిన ఏదైతే ముఖ్యంగా మాధవ్ నగర్ ఆర్ఓబి అనేక 30 సంవత్సరాల నుండి పెండింగ్ ఉంటా ఉంది. అదేవిధంగా జిల్లాలో ఆర్మూర్లో, గోవింద్పేటలో, ఈరోజు అర్సాపల్లిలో 137 కోట్లతోటి
ఆర్ఓబి ఇవాళ శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఆయన పరిపాలన తర్వాత జిల్లా ప్రజలందరూ కూడా ఒక విశ్వాసం, తప్పకుండా భారతీయ జనతా పార్టీ అంటే దేశంలో ఏ విధంగా ఉందో జిల్లాలో కూడా ఒక నీతివంతమైన పరిపాలన ఉంది అనే విధంగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లో మీరందరూ కూడా పెద్ద ఎత్తున నాకు ఓటేసి గెలిపించేందుకు మీరందరినీ కూడా నేను తలవంచి నమస్కరిస్తూ ఉన్నాను. వికసిత్ భారతదేశము గత స్వతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అభివృద్ధి ఏదైతే జరిగిందో ఈ 10 సంవత్సరాల్లో దానికి రెండింతల అభివృద్ధి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం చూస్తూ ఉన్నాం. రైల్వేస్, రోడ్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు ఒక ఛాయ్ వాళ్ళని గర్వంగా చెప్పుకుని ఆయన చిన్న పిల్లల నుండి మళ్ళీ రాబోయే నెలలో ఈరోజే ఆయన టీవీ ద్వారా యువ ఓటర్లకు ఎవరైతే ఫస్ట్ టైం ఓటేస్తూ ఉన్నారో వారి 40 నిమిషాల సందేశం, మళ్ళీ నెలలో పరీక్షా పే చర్చ, అంటే ప్రతి వ్యక్తి గురించి, ప్రతి వర్గం గురించి, ప్రతి అందరి గురించి ఆలోచించే ప్రధానమంత్రి ఈరోజు నిజామాబాద్లో కూడా ప్రజల ఆశీర్వాదంతో రాబోయే పార్లమెంట్లో ఏదైతే అర్బన్ నుండి 75,000 ఓట్లు వచ్చినాయో దానికి ఇంకా 10,000 జోడించి తప్పకుండా పార్లమెంట్లో 80,000 ఓట్లు తీసుకొస్తారని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ దేశంకి కానీ మన తెలంగాణలో కూడా కానీ, తెలంగాణలో అధికారం లేకున్నా కానీ వందలాది కోట్లు అభివృద్ధి గురించి ఇస్తూ ఉన్నారు. సొక్కా సాత్, సొక్కా వికాస్, సొక్కా విశ్వాస్. నిన్న నేను షాదీ ముబారక్ చెక్కులు పంచినప్పుడు ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేసినా లేదని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీజేపీయే అందరికీ ఆదుకునే పార్టీ అనేది కూడా వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. ఇటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా రాబోయే లోకల్ ఎలక్షన్లు కానీ, కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్లు కానీ దినేష్ గారికి మేమందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త అండగా ఉంటూ అన్ని ఎలక్షన్లో విజయపథంలోకి తీసుకెళ్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జిల్లా పగ్గాలను చేపట్టినటువంటి దినేష్ కులాచారి గారికి, మరి అదే రకంగా ఇప్పటి వరకు ఈ బాధ్యతను నిర్వర్తించి వారికి సారథ్య బాధ్యతలు అప్పగించినటువంటి బస్వా లక్ష్మీనరసయ్య గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి పార్లమెంటు సభ్యులు ధర్మపురి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గత కొంతకాలంగా పనిచేసి ఈ జిల్లాలో ఓటు బ్యాంకును 2 స్థానాలను అందించినటువంటి కార్యకర్త సహచరులకు, మాకు ప్రజలకు మధ్యలో మాధ్యమంగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా మాధ్యమ ప్రతినిధులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. దినేష్ కులాచారి గారు ఒక కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1995 నుంచి ప్రజల మధ్యలో మసిలిండ్రు, కార్యకర్తల మధ్యలో మసిలారు. అధికారంలో ఉన్నటువంటి చూసిండ్రు, ప్రతిపక్షంగా ఉన్నటువంటి చూసిండ్రు, కార్యకర్తల మనోభావాలను ఎరిగిండ్రు. మీది ముఖ్యలి మొన్న అసెంబ్లీ ఫలితాల తర్వాత 49,000 ఓట్లు వస్తే ఒకటే చెప్పాడు, అన్న ఈ 49,000 ఓట్లు కార్యకర్తల కృషి,
ప్రజల ఆశీర్వాదం అని విశాల హృదయంతో కాదు, స్వచ్ఛమైన మనసుతోనే వారు చెప్పారు. నేను దినేష్ గారికి చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి ఒక్క కౌన్సిలర్ లేనప్పటి నుంచి కూడా కృషి కొనసాగుతుంది. నేను 1991లో ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక అతను రోజు ఆఫీస్కి వచ్చే పోతున్నాడు. నేను ఆ ఎన్నిక, ఈ అసెంబ్లీలో పార్లమెంటు ఎన్నికను సమన్వయం చేస్తాను. ఏందన్నా నువ్వేం చేస్తావన్నా అన్న, 10 రూపాయలు మంజన్ పొడి ప్యాకెట్లు తయారు చేసి రోజు ప్యాకెట్లు తయారు చేస్తే 10 రూపాయలు నాకు రోజుకు వస్తాయన్నా. 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలతో ఇల్లు గడుస్తుంది. కానీ ఆ 10 రూపాయలు ఆయన కుటుంబానికి ఆధారమైన ఆ ఆధారాన్ని పక్కన పెట్టి నెల రోజులు పార్టీ కోసం టైం ఇచ్చిండే ఆ కార్యకర్త గొప్పదనం, ఆ కార్యకర్త యొక్క త్యాగం. దానికి వెలకట్టలేదు. అది వెలకట్టలేనటువంటి త్యాగం. ఆ రకంగా నిరంతర త్యాగంతో ఒకసారి రస్తా రోకో చేస్తూ ఉంటే ఒక కార్యకర్త మీదకెళ్ళి లారీ, ఆ కార్యకర్త ఇప్పటికీ అవస్థలు పడతాం. ఇంకోసారి ఒక ప్రోగ్రాం కోసేస్తుంటే బస్సు కింద పడి పరంపదించినటువంటి పరిస్థితి. ఇక ఈ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆ రోజు రేవూరు సురేందర్ గారిని నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇంకో పట్నం శెట్టి శివకుమార్ను ఎల్లారెడ్డిలో నక్సలైట్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ త్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఈ నిజామాబాద్ నగరంలో మున్సిపల్ చైర్మన్ను గెలిపించినటువంటి కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ నగరంలో రాష్ట్రంలో 2 స్థానాలు వస్తే ఇక్కడ ఒక పెద్ద మనిషిని ఓడించి గెలిపించి శాసనసభకు పంపినటువంటి కార్యకర్త. రాజీనామా చేసి వస్తే డబ్బులు బంగారం పంచినా కూడా ఈ కార్యకర్తలు ప్రజల మధ్యలో తిరిగి ప్రజల యొక్క భావన ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి భావనను మూటగట్టి గెలిపించి మళ్ళీ పంపించినటువంటి కార్యకర్తలు. ఒక గుట్కా బాబా మత్తడి పోషమ్మను ఆడ గుడి నన్ను విలువక కడతారంటే తలకాయ వంచి మెడలు వంచినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి పార్లమెంటు సభ్యుని గెలిపించినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇద్దరిని శాసనసభకు పంపించి రేపటికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను ఫైరింగ్ రేంజ్ లో నిలబెట్టి రాబోయేటువంటి టార్గెట్ ఛేదించే దిశలో నిలబెట్టినటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ. జిల్లా అధ్యక్షుల వారికి ఒకటే చెప్తా ఉన్నా, ఇటువంటి కార్యకర్తల మనోభావాలు ఎరిగి బద్దన్ లింగన్న చెప్పిండు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, కార్యకర్తల మనోభావాలు ప్రజల అభిప్రాయాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఏదైతే మరి గెలుపు దిశలో పయనించేటువంటి వాళ్లకు, ప్రజల అండదండలు ఉన్నటువంటి వాళ్లకు,
కార్యకర్తల మనోభావాలను గెలిచినటువంటి వాళ్లకు, కార్యకర్తలను స్వీకరించేటువంటి వాళ్లకు అవకాశం ఇచ్చి గెలిపించుకునే దిశలా ఈ జిల్లా పయనం చేయాలని, ఆ రకమైనటువంటి సారథ్యం వహించాలని దినేష్ కులాచారి గారిని, మరి వారికి పరిపూర్ణమైనటువంటి మద్దతు, పరిపూర్ణమైనటువంటి సహకారం మనస వాచ కర్మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందిస్తాం. మీరు ముందరుండండి, అనేక ఉద్యమాలను నడిపిద్దాం, ప్రజల్లో పార్టీని బలోపేతం చేద్దామని చెప్పి తెలియజేస్తాం. ఇకపోతే రాజకీయ పార్టీ నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎన్టీ రామారావు గారిని చూసి సామాజిక సేవ చేయాలన్న ఆలోచనతోని ఆ రోజు నా రాజకీయ జీవితం ప్రారంభించిన రోజు నేను ఎప్పుడూ అనుకోలేదు నిరంతరం రాజకీయాలు ఉన్నా కానీ జిల్లా పరిషత్ సభ్యుడిగా, జిల్లా ప్రణాళిక సంఘ సభ్యుడిగా, అలాగే నా కుటుంబ సభ్యులు నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా కానీ, వివిధ పార్టీలలో రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ పదవులు అనుభవించిన సమయంలో కానీ నేను ఏదైతే తాపత్రయ పడేవాడినో, ఈ సమాజానికి మనం ఏమైనా చెయ్యాలి, ఈ సమాజం మనకు జన్మనిచ్చిన ఈ ప్రాంతానికి మనం ఏదైనా చెయ్యాలని తాపత్రయం పడేవాడినో, నన్ను భారతీయ జనతా పార్టీలకు ఆహ్వానిస్తున్న సందర్భంలో ధరంపురి అరవింద్ గారు, మిగతా నాయకులందరూ కూడా ఆ రోజు బీజేపీలకు రమ్మన్న సందర్భంలో వచ్చిన తర్వాత కూడా నన్ను అక్కన చేర్చుకొని జాతీయ నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అలాగే మండల నాయకులు, నా కార్యకర్తలు నన్ను వాళ్ళ గుండెల్లో పెట్టుకొని నా దగ్గర డబ్బు లేకున్నా, నా దగ్గర ఏం పంచేందుకు ఇది లేకున్నా, మొన్న ఎన్నికల్లో నిలబడితే సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని 50,000 ఓట్లు తెచ్చి ఈరోజు ఇన్ని చేసిన మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. జన్మలు ఎత్తుకుంటే ఈ పార్టీకి, ఈ కార్యకర్తలకు, ఈ నాయకులకి మనం రుణం తీర్చుకుంటామో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవాళ ఒకళ్ళ పేరు చెప్పి ఇంకోళ్ళ పేరు చెప్పకపోతే ఇది అవుతుంది. సామాన్యంగా ఆటో నడిపించుకొని వచ్చే 500లతో ఇల్లు గడుపుకోవాల్సిన వ్యక్తి గత 3 సంవత్సరాల నుంచి ఆటోలు పక్కకు పెట్టి ఏ రోజు ఉద్యమం ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ ఆ లబ్బర్ చెప్పులు, చిరిగిపోయిన జీన్ పాయింట్ వేసుకొని అతనికి పార్టీతో, నాయకుడితో సంబంధం లేదు, కేవలం ఒకే ఒక సిద్ధాంతం. నేను భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు సిద్ధాంతాలు చదువుతుంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి దాకా కేవలం పెన్షన్లో లేకపోతే ఏమైనా ప్రభుత్వ పథకాలు కాదు, రాజ్యాధికారం కూడా రావాలని కలలుగన్న పార్టీ అయితే ఇలా నిజంగా కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారు. ఒక ఛాయ్ అమ్ముకునే బలహీన వర్గాల వ్యక్తి ఈరోజు దేశ ప్రధానిగా ఉన్నాడు. ఒక మామూలు గిరిజన కుటుంబంలో పుట్టిన గౌరవులు ఇలా రాష్ట్రపతిగా ఉన్నారు. ఇలా నాలాంటి ఒక మధ్యతరగతి కుటుంబస్తుడు ఇలా శాసనసభకు నిలబడచ్చు, నిలబడితే ప్రజలు ఓట్లేస్తారు. నిజంగా కూడా మొన్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోలే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓడిపోలే. నేను వ్యక్తిగతంగా ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయాను గెలుస్తానని చెప్పి. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత ఈ 50 రోజులలో 55 రోజులలో నేను చాలా గ్రామాలు తిరిగాను, దగ్గర 60 గ్రామాలు తిరిగాను. అందరూ అంటారు, అయ్యా మీకు 50,000 ఓట్లు వస్తాయి అనుకోలేదు, లేకపోతే మేము బీజేపీకి ఓటేసే వాళ్ళం అంటారు. నాకు ఒక రెడ్డి తల్లి ఒక మాట అన్నది, చిన్నపల్లి ఊర్లోకి వెళ్తే, అయ్యా నా కూతురుకు మొట్టమొదటి ఓటు వచ్చింది, పవిత్రమైన ఓటు భారతీయ జనతా పార్టీకి వేసినా అని చెప్పింది. అంటే ప్రజల దృష్టిలో భారతీయ జనతా పార్టీ అంటే ఒక దైవ స్వరూపం కన్న పార్టీ లాంటిది. మన నాయకుడు నరేంద్ర మోడీ అంటే నేను నిజంగా కూడా ఇలా మన పార్లమెంట్ యావత్తు కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తర్వాత మన అరవింద్ గారు 5 పార్లమెంట్ మెంబర్లు అక్కడ అటెండ్ అయ్యారు. అందులో మన ధరంపూర్ అరవింద్ గారు కూడా అటెండ్ అవ్వడం అని నిజంగా కూడా మేము నిజంగా అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. కాబట్టి ఆ పుణ్యము, ఆ కథ అంతా కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న నేను వాతావరణం చూసాం.
అది దసరానా, అది దీపావళియా, అది సంక్రాంతిరా, లేకపోతే ఊర పండుగనా, లేకపోతే జాతరలా, ఊర జాతరలా, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున టెంపుల్లోకి వెళ్ళి ఆ రాముణ్ణి తామే ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్నట్టు నిష్టగా ఉండి ఆ ప్రాణప్రతిష్ఠలో పాల్గొనడం, ఇంత పెద్ద ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో మంది తమ ప్రాణాన్ని, తమ ధ్యానాన్ని ఎన్నో రకాలుగా త్యాగాలు చేసి ఈరోజు రామ మందిర నిర్మాణంలో మనందరం కూడా గర్వంగా చెప్పుకునేటట్టు ఇది భారతీయ జనతా పార్టీ, ఆ రామ మందిర నిర్మాణంలో మేమున్నామని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అలాంటి పార్టీ జిల్లా అధ్యక్షుడు అయినందుకు నేను నిజంగా కూడా గర్వపడుతూ నేను చెప్తున్నాను. నిజంగా చాలా మంది పెద్దలు చెప్పారు నాకు, మనం రేపొద్దున ఎన్నికలు ఇది రావాలి, రామరాజ్యం రావాలంటే వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ వరకు ఈ కాషాయ కండవ కప్పుకున్న వ్యక్తి గెలిస్తేనే రామరాజ్యం వస్తుంది. దయచేసి గుర్తుంచుకోవాలి. నేను ఎన్నికలు ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రేపొద్దున నేనేదో మిరాకిల్ చేసో లేకపోతే ఇంకేదో చేసే పరిస్థితి కాదు. ఎవరైతే కార్యకర్త గ్రామంలో ఉంటాడో, మొన్న రూరల్లో 50,000 వచ్చినాయంటే దానికి కారణం కార్యకర్తని. 29 తారీఖు నాడు రాత్రి 2 గంటల దాకా కూడా కార్యకర్త ఫోన్ చేసి తన భార్యతో సహా, తన కుటుంబ పిల్లలతో సహా ఏడ్చుకుంటా వీడియో కాల్ చేసాడు. అన్నా మనం డబ్బులు వంచుతలేం, ఓడిపోతామేమో, అన్నా మనం దిక్కర వంచుతలేం, ఓడిపోతలేమో అని రాత్రి 1 దాకా కూడా ఏడ్చిండు. తెల్లారి 7 గంటలకు ఆ భార్య, ఆ పిల్లలు, ఆ కార్యకర్త కాషాయ కండవా కప్పుకొని బూతుముంట నిలబడి ధైర్యంగా నిలబడ్డాడు. రాత్రి ఏడ్చిన అదే కార్యకర్త పొద్దున ధైర్యంగా నిలబడ్డాడు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాల్సిన సందర్భం ఉండే, మనం గెలిచే సందర్భం ఉండే. కేవలం సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని మనం ఎప్పుడూ తీసుకోవద్దు. నాకు ఇవాళ రూరల్ కార్యకర్తలు కానీ, గెలిచిన స్థానాలున్న కార్యకర్తలు కానీ, పోరాడిన కార్యకర్తలు కానీ నాకు ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను, రాబోయే రోజుల్లో నీ పక్క బూత్ ఏమవుతుంది, నీ పక్క ఊరు ఏమవుతుంది, నీ ఇంటి పక్కన్నోడు ఎవరికి వేస్తున్నాడు, అది కాదు మనకు కావాల్సింది. ఆ బూత్లో బూత్ స్వశక్తీకరణ కానీ, ఆ యొక్క కార్యకర్త యొక్క పన్నా ప్రముఖగా తనకున్న ఓట్లు కానీ, ఆ బూత్లో ఉన్న ఓట్లు కానీ, ఆ శక్తి కేంద్రంలో ఉన్న ఓట్లు కానీ, ఆ మండలంలో ఉన్న ఓట్లు కానీ, ఇవి 3 మనకు ముఖ్యమని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను కింది స్థాయి నుంచి వచ్చాను, నాకు ఎలాంటి ఇగోసు ఎలాంటి వేరే ఉండవు. ఎల్లవేళలా ఏ రాత్రి అయినా కానీ గత 25-30 ఏళ్ళ నుంచి సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి కూడా రాత్రి 12 గంటల లోపు నుంచి ఎప్పటిదాకా ఫోన్ చేసినా నేను లేబట్టి మాట్లాడగలుగుతాను. నేను మీకు ఎప్పుడు భరోసా ఇస్తుంది ఒకటే, ధైర్యంగా నిలబడి 2 నిమిషాలు ఆగండి మగ, ధైర్యంగా నిలబడి మనము నరేంద్ర మోడీ పేరు చెప్పుకుంటే, నరేంద్ర మోడీ ఫోటో చూపించుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రజలందరూ కూడా ఒక వర్గం కాదు, ఇలా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరూ అంటున్నారు నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతామని అంటున్నారు. మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, ఆ ఓటును ఓటు బ్యాంక్ దాకా తెచ్చుకోవడము. మొన్న కూడా ఆ శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ కానీ, ఆర్మూర్ కానీ, మిగతా దగ్గర గెలిచిన దగ్గర నిర్మల్ కానీ, లేకపోతే బైన్సా కానీ, ఆదిలాబాద్ కానీ, అలాగే కామారెడ్డి దగ్గర కూడా 100,000 కోట్లు ఎదుటోళ్ళు గుమరిస్తున్నా కానీ కార్యకర్త ధైర్యంగా గెలుస్తాననే నమ్మకంతో ముందుకెళ్లడం వల్లని అక్కడ విజయాలు సాధించాం, దాన్ని తీసుకెళ్ళగలిగాం. కాబట్టి రేపు రాబోయే ఏ ఎన్నికలో అయినా కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు మనం గెలిపించుకునే విధంగా ముందుకెళ్లాలని ఆ బూత్ కమిటీసు, ఆ పన్నా ప్రముఖులు, ఆ శక్తి కేంద్రాలు, ఆ మండల కమిటీలు మనం పటిష్టం చేసుకొని, మోర్చా కమిటీలను పటిష్టం చేసుకొని, ఇక్కడ ఎవరు బాస్ కాదు. ఈ జిల్లా పార్టీలో కేవలం నేను మీకు వారధిగానే ఉంటాను, మీ అందరిలో ఒకటినేగా ఉంటాను. మనది క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మనందరం కూడా ఏకతాటి మీద ఒకే లక్ష్యంగా మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక మీద అపార అనుభవం ఉంది, 30-40 సంవత్సరాల అనుభవం, అధికారంలో ఉన్న నాయకులు ఈ జిల్లాలో కాదు, వేరే జిల్లాలో, వేరే రాష్ట్రాల్లో కూడా నాయకత్వం వహించేంతకల్లా నాయకత్వ లక్షణాలున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో పాటు
కిందున్న కార్యకర్త యొక్క హనుమంతుడికి బలం ఎలా తెలియదో ఆ బలం తెలిసిన నాయకులుగా కార్యకర్తలుగా మీ యొక్క శక్తి సామర్థ్యాలతోనే ఓట్లు పడతాయి. దయచేసి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీని చూసి ఓటు పడుతుంది, మిమ్మల్ని చూసి ఓటు పడుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా కానీ మన పార్టీ అభ్యర్థులను గెలిపించిన రోజే రామరాజ్యం రావాలంటే ఉట్టిగానే రాదు. నరేంద్రుడు అక్కడ ఇస్తున్న ఫలాలు మొన్నటిదాకా టీఆర్ఎస్ దొంగలు దోచుకుంటుంటే ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారు. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ రేపటి నుంచి బదలింగన గారు మీతో చెప్తున్నారు, అన్న రోజు ఫోన్లే ఉంటాయంటే నాకు కూడా 4 సంవత్సరాల అనుభవం అయిందన్న. ఫోన్లు పార్టీ నిత్యం కూడా చేస్తుంది. దాన్ని ఒక మెకానిజంలో పెట్టుకొని అందరి సహకారం తీసుకొని దయచేసి 40 ఏళ్ళ నుంచి ఉన్న 4 నిమిషాల ముందు వచ్చిన మన కండువా కప్పుకున్న తర్వాత వాడు మన ఇంటోడు, అలాగే మన కార్యకర్త. కాబట్టి 40 సంవత్సరాల వాళ్ళకి విలువ ఇవ్వాలి. 4 నిమిషాల ముందు వచ్చిన వ్యక్తికి గౌరవంగా కలుపుకోపోవడమే పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను, పెద్దలందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా మీకు అందుబాటులో ఉంటూ నా వల్ల ఏమన్నా చిన్న పొరపాటు జరిగితే అవి మీరు పెద్ద మనసు చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నేను నిత్యం కూడా నాకు ఈ బాధ్యత అప్పచెప్పినట్టు ఇది చాలా పెద్ద బాధ్యత అని మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు కూడా అందరు చెప్తున్నారు. నేను చెప్తున్నాను, సూర్యన్న గారు చెప్తున్నారు. సూర్యన్న గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అన్నా మిగతా ఉన్న నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ జిల్లాలో 5 నియోజకవర్గాలు, కొంచెం జైరాబాద్లో కొంచెం ఉంటుంది, 5 నియోజకవర్గాలు నిజామాబాద్ ఇందూరు పార్లమెంట్లో ఉన్నాయి. 5 నియోజకవర్గాలలో కూడా లక్ష ఓట్లు టార్గెట్ పెట్టుకొని 5 లక్షల ఓట్లు సాధించడమే. 5 లక్షల ఓట్లు సాధించే సమర్థత ఈ జిల్లాలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉందా లేదా? మరి రేపటి నుంచి ఇప్పటి నుంచే మనం పోరాడదామా? పోరాడాలంటే ముందుగా నా విజ్ఞప్తి, ఆ సోషల్ మీడియాలో వచ్చే వేస్ట్ మెసేజ్ను పక్కకు పడేసి ఆ బలరాముడి యొక్క అందమైన మొహాన్ని తలుచుకొని, ఆ నరేంద్రుడి యొక్క కష్టాన్ని తలుచుకొని, ఆ గ్రామంలో ఉండే మన కార్యకర్త యొక్క కష్టాన్ని తలుచుకొని అందరం ఏకతాటిగా పనిచేద్దామా? ఒక్కసారి అందరం కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే ఇంకా చాలా చెప్పేది ఉంది. నాకు ఈ జర్నీలో ఎంతో మంది సహకరించారు, వారందరికీ కూడా కృతజ్ఞతలు. గత 33 సంవత్సరాల నుంచి నాకు ఓనామాలు దిద్ది నా దగ్గర నుంచి, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో కష్టాలు వస్తాలు, నా వల్ల నష్టాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనం ఒక దీక్ష ఒక ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ ఆ బలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టలో పాల్గొన్న సందర్భంలో 3 రోజులు దీక్ష చేస్తే సరిపోతుందంటే 11 రోజులు దీక్ష చేశారు. 11 రోజులు దీక్ష కేవలం కొబ్బరి నీళ్ళు తాగి ఉన్నారు, కానీ ఇంట్లో కూర్చోలేదు. 11 రోజులు రాముడు ఎక్కడెక్కడ తిరిగాడో ఈ భారత ఖండంలో, భారతదేశంలో అన్ని దగ్గరికి వెళ్ళి అంత వయసులో అంత చలిలో ఆ సముద్ర స్నానం చేసి రామేశ్వరంలో అన్ని బావుల నీళ్లతో అన్ని నదుల నీళ్లతో స్నానం చేసి ఆయన ఎక్కడ అనకకుండా జనకకుండా ఉన్నాడు అంటే అది కార్యకర్తల యొక్క జపం వల్లనే, కార్యకర్తలు వారి పేరు మీదనే. నిజామాబాద్ వచ్చిన సందర్భంలో మోడీ 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 అంటుంటే ఒక రిటైర్డ్ ఆఫీసర్, పెద్ద ఆఫీసర్ నా పక్కన ఉండి అంటున్నాడు, ఈ మోడీ అనే నామమేనయ్యా అతనికి శక్తిని ఇస్తుంది అని చెప్తున్నాడు. మీ కార్యకర్తలేనయ్యా అతనికి శక్తిని ఇస్తుంది అని చెప్పారు. మరి ఆ మోడీ యొక్క స్ఫూర్తితోని రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ దాని జరగబోయే ఎన్నికల్లో మనందరం ఏకతాటి మీద భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో తీసుకొద్దామా లేదా? మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను, నాపై అపారమైన నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారు. నేను దానికి అర్హున్నో కాదో తెలియదు, కానీ ఒకటి మాత్రం, నేను ఏ రోజు కూడా ఈ 33 సంవత్సరాలలో నేను చేపట్టిన పదవికి కానీ ప్రజా జీవితంలో కానీ నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా వేలెత్తి చూపనివ్వలేదు. ధైర్యంగా నాకు మొన్న ఎన్నికలైనాక ఒక వ్యాపారి నిజామాబాద్లో ప్రముఖ వ్యాపారి అన్నాడు, నేను 35 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాను, రాజకీయాలు చూస్తున్నాను, పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా ఇక్కడ నుంచి నిలబడ్డారు, పోటీ చేశారు,
కానీ ఎవరు వచ్చినా కానీ నాకు ఫోన్ చేసి 10 రూపాయలు తీసుకుంది, చందా తీసుకుంది, రాజకీయాలు నిలబడలేదు. నిజంగా గ్రేట్ దినేష్. నువ్వు నీ మీద నిలబడ్డ ఇద్దరు 10 సార్లు ఫోన్ చేశారు, కానీ నువ్వు ఒక్కరోజు కూడా ఫోన్ చేసి ₹1 చందా అడగలేదు. నువ్వు ఉపాసం ఉన్నావా, నీ కార్యకర్తలు ఉపాసం ఉంచినావు, కానీ నీ సిద్ధాంతాన్ని, నమ్మిన సిద్ధాంతాన్ని మాత్రం నువ్వు వదలలేదు అని చెప్పండి. చూడండి, ఆ రోజు నిజంగా నేను నైతికంగా గెలిచానని అనుకున్నాను. నేను ప్రజా జీవితంలో ఓట్లలో ఓడిపోయిండొచ్చు, కానీ నైతికంగా గెలిచాను. అదే నైతికత, అదే నైతిక విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నిజాయితీపరుడు, నీతిపరుడు, సిద్ధాంతం కోసం ఉండేవాడు, ఆ అంత్యోదయ చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం జరగాలని కోరుకునే కార్యకర్త. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా 2 చేతులు దండం పెట్టి ఒకటే కోరుకుంటున్నాను, రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో చాలా సర్వేలు 400 సీట్ల మీద వస్తున్నాయని చెప్తున్నారు. అందులో అత్యధికంగా మెజార్టీ వచ్చే నియోజకవర్గం ఇందూరు పార్లమెంట్ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చి ఈ పార్టీలోకి తెచ్చి ఇప్పటి వరకు నన్ను ఇంతవరకు నిజంగా కూడా నేను రాజకీయంలో ఎవరికి భయపడలే. నేను ఎన్టీ రామారావు గారి దగ్గర ఉండేవాడిని. ఉదయం 4:30 కూడా ఆయన దగ్గర ఉండేవాడిని. నేను చంద్రబాబు నాయుడుతో కలిసి కారులో తిరిగాను, కేసీఆర్తో కలిసి కారులో తిరిగాను. నేను ఏ రోజు ఎవరికి భయపడలేదు. నా రాజకీయ గురువు ఉన్నాడు, లేకపోతే మొన్నటి వరకు నేను ఉన్న వ్యక్తి ఉన్నాడు, అందరు ఉన్నారు, ఎవరికి భయపడలేదు. కానీ నేను ఈ ధరంపూరి అరవింద్ గారు అంటే ఆయనకి భయపడుతున్నాను. ఎందుకు భయపడుతుందంటే, ముళ్ళు గట్ట పట్టుకొని ఒకసారి ఎట్లా చెప్తాడో, మా నియోజకవర్గం ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు, ముళ్ళు గట్ట పట్టుకొని ఆయనకు నిరంతరం భారతీయ జనతా పార్టీ తప్ప ఏది కనపడదు, ఆయన కార్యకర్తలకు తప్ప ఇంకెవరు కనపడదు. ఇవాళ నేను 35 ఏళ్ల రాజకీయ అనుభవంలో చెప్తున్నా. నేను ఈ జిల్లాలో కేశపల్లి గంగారెడ్డి గారు, అలాగే మధు యాష్కి గౌడ్ గారు, కవిత గారు, అంతకుముందు బాలాగౌడ్ గారు పార్లమెంట్ సభ్యులు చేశారు. ఒక్కరు కూడా కార్యకర్త గురించి పట్టించుకోరు. ఒక్క వ్యక్తి కూడా ఏ రకంగా కూడా మాట్లాడరు. మమ్మల్ని చిన్నపిల్లలు చేసినట్టు, అక్కడ మీటింగ్ ఉంది, ఆర్గనైజ్ చేయాలి, అక్కడ కార్యకర్త నష్టపోతుంది పోయి అని ఒక ముళ్ళు గట్ట పట్టుకొని నేనే అనుకుంటుంటే, అరే పెద్దలతో ఆయన ఏదైనా ఫోన్ వచ్చిందంటే భయంతో లేపుతుంటివి. అంటే మనిషి 2 సార్లు బాగుపడుతుంది. ఒకసారి భయంతో ఉంటే, రెండోది భక్తితోని ఉంటే. ఈరోజు భక్తితోని రామాలయం చేసుకున్నాం, భయంతో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయగలిగాం. అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. నేను మీ అందరికీ మరొకసారి మాటిస్తూ, నేను అందరితో కలిసి ఈ పార్టీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ వరకు ఈ పార్టీని వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్లో గెలిపించడే లక్ష్యం. కాబట్టి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మీ అందరి దగ్గర నేను ఇప్పటికే నా రూరల్ కార్యకర్త చాలా చిత్రహింస పెట్టాను. దయచేసి మరొక 3 నెలలు మనం ఈ యుద్ధంలో ఉండాల్సిందే. నేను ఉండాల్సిందే, భరించాల్సింది కాదు. మనం లేకపోతే, నరేంద్ర మోడీకి రాకపోతే ఈ దేశం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మన ప్రాణాలు ఏదైతే అయోధ్య కోసం, కరసేవ కోసం ప్రాణాలు త్యాగాలు ఎంతో మంది చేశారు. నేను దర్పల్లి వెళ్ళాను, ఒక 80 ఏళ్ల సారు వణుక్కుంటూ బయటకు వచ్చాడు. ఓ పద్మశాలి వేల్పూర్ డాక్టర్ అంటారా సార్, ఆయన చెప్తున్నాడు, సరియా నది ఒడ్డులో ఎన్ని శవాలు తేలినాయో. ఎంతో మంది ఎన్నో ప్రాణత్యాగాలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, సురేందర్ గారు. కానీ ఈ భారతదేశంలో ఒక్క విషయం చెప్పాను, ఈ భారతదేశంలో ఉద్యమాల కోసం, ఫ్యాక్షన్ కోసం, అధికారం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉండొచ్చు, కానీ పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం త్యాగం చేసే ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం అలాంటి పార్టీకి జిల్లా సారథ్యం వహిస్తున్న సందర్భంలో నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను, మొన్న ఎన్నికల్లో చాలా మంది చాలా బాధలు పడుతుంది. అన్న అదెందుకు కాలే, ఇదెందుకు కాలే, ఏదెందుకు కాలేదు, నీ బూత్లో నువ్వు మెజార్టీ తెప్పించిన రోజు, చిట్ట చివరి రోజు ఎన్ని బాధలు పడ్డా ఆ యొక్క దీక్షను మాత్రం మరవద్దని చెప్పి కోరుకుంటూ, ఈరోజు ఈ జిల్లాలో 2 అసెంబ్లీలు గెలిచాం, ఇంకో దాంట్లో మ్యాక్సిమం 2nd ప్లేస్కి వచ్చాం, మిగతా 2 కూడా గట్టి ఫైట్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఏకైక పార్లమెంట్ సీటు డిపాజిట్లు కోల్పోకుండా 7 గట్టిగా పోటీచ్చిన సీట్ ఏదైనా అంటే అది ఇందూరు పార్లమెంట్ సీట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి అంత మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు ఉన్నారు, అకుంఠిత దీక్ష కలిగిన కార్యకర్తలు ఉన్న ఈ పార్టీని మనం 5 అసెంబ్లీలలో రేపు అసెంబ్లీకి 1,00,000 ఓట్లతోని భారతీయ జనతా పార్టీ పదే విధంగా మీరందరూ పెద్ద ఎత్తున పనిచేయాలని కోరుకుంటూ, మీ అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేసుకుంటూ, నాకు ఈ జిల్లా అధ్యక్షత బాధ్యత చెప్పిన
జాతీయ అధ్యక్షుడి పాటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వారికి నాకన్నా ముందు నాకు ఇంకో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీలోకి వచ్చినప్పుడు మా అన్న బసవన్న మొట్టమొదట నాకు కండువ కప్పాడు. మళ్ళీ ఇవాళ జిల్లా అధ్యక్షుడిగా కూర్చోబెట్టినప్పుడు కూడా తననే నాకు బాధ్యతలు అప్పచెప్పాడు. నిజంగా కూడా బసవన్న ధన్యవాదాలన్న. ఎందుకంటే నాకు సారుగా ఉన్న అరవింద్ గారు కానీ, మీరు కానీ, పలగంగన్న కానీ, అలాగే వెంకటరమణి గారు వెనక నుంచి ఎప్పుడు కూడా అన్నీ కూడా అందిస్తుంటారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అందుబాటులో ఉంటారు తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చి ఈ పదవి స్వీకారోత్సవానికి నన్ను ఆశీర్వాదానికి వచ్చిన గురువు గారు సుబ్బారావు గురువు గారు కానీ మీతందరి పెద్దలందరికీ కూడా పేరు పేరున కార్యకర్తలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్, నరేంద్ర మోడీ నాయకత్వం, జై శ్రీరామ్.